నమస్తే నేను వంశీ, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. సింగరేణిలో అసలు ఏం జరుగుతుంది? సింగరేణిలో నిన్న మొన్నటి వరకు బొగ్గు తవ్వకాలు జరుగుతూ ఉంటే ఇప్పుడు అవినీతి తవ్వకాలు జరుగుతున్నాయా? మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నట్టుగా అవన్నీ ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తున్నాయా? 1600 కోట్లకు పైగా బొగ్గు స్కామ్ సింగరేణిలో జరిగిందా? అసలు ఏం జరుగుతుంది? బొగ్గు బగ్గని ఎందుకంటుంది? ఇక జెన్కో ప్లాంట్ కు బొగ్గులో కూడా సరఫరా చేయటంలో విఫలమవుతున్నారన్న విమర్శలు ఎందుకు వస్తున్నాయి? పైనే అంటే తలాపునే బొగ్గుగని ఉన్నా ఎందుకు జెన్కోకు బొగ్గు సరఫరా చేయలేకపోతున్నారు? అసలు ఏమవుతుంది ఏంటి? ఓవైపు బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు, మరోవైపు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఎక్కడికక్కడ మాటలే కనిపిస్తున్నాయి. కానీ అసలు సింగరేణిలో ఏం జరుగుతుంది? 40 లక్షల టన్నుల బొగ్గు నిజంగానే మాయమైందా? మాయం కానప్పుడు ప్రభుత్వం చూపించడానికి అభ్యంతరం ఏంటి? సైట్ విజిట్ చేస్తాము అని చెప్పి ఎవరో వస్తే వాళ్ళందరినీ విజిట్ చేపిస్తూ ఉన్నారు. సో సింగరేణిలోకి మేము వెళ్తే తప్పేంటి అని చెప్పి రాజకీయ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా అక్కడ బొగ్గుంటే ఎందుకు ఇంత భయం అని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి వర్షన్ అయితే వినిపిస్తున్న పరిస్థితి. ఇక హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణ కూడా డిమాండ్ చేయాలన్న పరిస్థితి కనిపిస్తోంది. బొగ్గు మాయంపై నిజాలు నిగ్గు తేల్చాలంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయనే గనుల శాఖ మంత్రిగా ఉన్నారు కేంద్రంలో. సో అటువంటి కిషన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగానే సింగరేణిలో బొగ్గు మాయమైందా? ప్రభుత్వం ఏం చెప్తోంది? ప్రభుత్వం దగ్గర నిజంగానే లెక్కలున్నాయా? వెబ్సైట్లో ప్రతి అంశాన్ని డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. సో ఎందుకు వెబ్సైట్లో ఈ అంశాలన్నీ పెట్టట్లేదు? ఎప్పటి నుంచి వెబ్సైట్లో ఈ అంశాలను పెట్టడం మానేశారనేది కూడా ఇప్పుడు చెక్ చేయాల్సిన అంశం. సో రకరకాల అంశాలు కనిపిస్తున్నాయి. పారదర్శకతకు పెద్దపీట వేస్తామని చెబుతున్న ప్రభుత్వాలు ఆ పారదర్శకతకే పాతరేస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సిరులగని నిన్నటి వరకు మాట్లాడుకుంటే సింగరేణి ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా ఎందుకు మారింది? అసలు సింగరేణిలో ఏం జరుగుతుంది? ఎందుకు మొన్నటి వరకు టెండర్ల గోల్మాల్ అని చెప్పి వార్తలు విన్నాం. ఆ టెండర్ల గోల్మాల్కు సంబంధించి కాస్త సద్దుమణిగింది అనుకోగానే మరొక అంశం ఏకంగా ఇప్పుడు తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నట్టుగా 1600 కోట్ల బొగ్గు స్కామ్ జరిగింది, 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది అని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా నిల్వలుంటాయి, ఆ నిల్వలు హెచ్చుతగ్గులుంటాయి. కానీ చెప్తున్నంతగా అక్కడైతే ఏమీ జరగలేదు అని చెప్పి ప్రభుత్వం వివరణిచ్చే ప్రయత్నం చేస్తున్నా ఎందుకు ఒక క్లారిటీకి రాలేకపోతుంది? హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు డిమాండ్ చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? బొగ్గు మాయంపై అసలు నిగ్గు తేల్చాలని ఎవరంటున్నారు అంటే ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ అంశంపై నిగ్గు తేల్చాల్సిందే, ఈ అంశంపై విచారణ జరపాల్సిందే అని ఎందుకు అంటున్నారు? రాష్ట్రం ఒకవేళ లైట్ తీసుకుంటే కేంద్రం ఏం చేయబోతుంది? బొగ్గు ఉత్పత్తి విక్రయాల నిల్వలు ఎందుకు వెబ్సైట్లో పారదర్శకంగా ఉంచలేకపోతున్నారనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అందెం రామరెడ్డి గారు, అదేవిధంగా మిఠా నరసయ్య గౌడ్ గారు మనకు కాంగ్రెస్ నుంచి ఉన్నారు. సో రామరెడ్డి గారు, ఏంటి కేంద్ర గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి స్వయంగా విచారణ జరిపించాలి అంటున్నారు, అందులోనూ 41% వాటా మీకుంది. సో అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారా? మీరు కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఏం జరుగుతుంది అసలు సింగరేణిలో? కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ. 51% వాటా తెలంగాణ ప్రభుత్వానికి ఉంది కాబట్టి పెత్తనం తెలంగాణ ప్రభుత్వందే. అందులో కొంతమంది డైరెక్టర్లు ఉంటారు కేంద్ర ప్రభుత్వం నుంచి. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ వెబ్సైట్ లో కూడా పెట్టడం లేదు స్టాక్ ఎంత ఉందనేది. తెలంగాణ జెన్కోనే కంప్లైంట్ చేస్తుంది, మాకు క్వాలిటీ బొగ్గు సప్లై చేయటం లేదు. G6 to G10 క్వాలిటీ బొగ్గుతోనే ఉత్పత్తి అయ్యే మిషన్స్ ఉన్నాయి తెలంగాణ జెన్కోలో. వీళ్ళు G14 to G16 క్వాలిటీ ఆ విద్యుత్ సప్లై చేస్తున్నట్టు దాంతో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ క్వాలిటీ బొగ్గు సప్లై కావట్లేదు. బొగ్గు కూడా 24 లక్షల మెట్రిక్ టన్నులే ఉందని తక్కువ ఉంది. ఈ బ్రేకర్స్ అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, కేంద్ర విద్యుత్ సంస్థ కూడా ఏంటంటే ఈ బొగ్గు సరఫరా చేయాలి జెన్కోలకు అని దానికి వేరే ఇంకా ఆదేశాలు కూడా ఇచ్చి కొన్ని వేరే గనులు కూడా సింగరేణికి అలర్ట్ చేయడం జరిగింది కేంద్ర సంస్థ. ఇప్పుడు దానికి రామరెడ్డి గారు వాస్తవాలు పరిశీలిస్తామని చెప్తున్నారు, ఎటువంటి స్కామ్ జరగలేదని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అభూత కల్పనలే. భారతీయ జనతా పార్టీ కావాలనే ఈ విషయంలో రాద్ధాంతం చేస్తుంది తప్ప సింగరేణిలో ఎక్కడ అవినీతి లేదు, వాళ్ళు చెప్తున్న పరిస్థితులు సింగరేణిలో లేవు అని చెప్తున్న పరిస్థితి. రాజకీయం కోసమే సింగరేణిని వాడుతున్నారన్న విమర్శ కూడా మీపై వినిపిస్తోంది. ఏమాన్సర్ చేస్తారు? సింగరేణి సంస్థ ప్రతినిధులు, ఆ చైర్మన్ ఎండే ఎవరు వాళ్ళు చెప్పాలి. మంత్రులు రాజకీయ నాయకులు వేరే సమాధానాలు కాదు, స్పెసిఫిక్ సమాధానాలు సింగరేణి సంస్థ నుంచి రావాలి. ఆ సంస్థ నుంచి ఇది ఉంది, ఇది లేదు, ఈ సమస్య ఉంది, సమస్య ఏం లేదు అనే క్లారిటీ ఆ సంస్థ నుంచి రావాలి.
సంస్థ సంబంధించిన అధికారులు ఎందుకు మాట్లాడట్లేదు? సింగరేణి ఇంతకుముందు ఎప్పుడైనా బొగ్గు శాఖ అనేది ముఖ్యమంత్రి కింద ఉండే, ఇప్పుడు ఈ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ రాగానే ఆయన పోయి అక్కడ కొన్ని కాంపల్సరీ అపాయింట్స్ అని ఉంటాయి, ఆరోగ్య చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు కాదు, ఆరోగ్యాలు బాగాలేదు 300 ఆ పత్రాలు పంచాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి వేరే ఇష్యూతో రెచ్చగొడుతున్నాడు, కిషన్ రెడ్డి మీద దాడి చేస్తూ బొగ్గు విషయాన్ని పక్కకు నెట్టాలని. ఆ బొగ్గు సింగరేణి సంస్థ అధికారులు నోరు విప్పడం లేదు. దీంతోనే అనుమానాలు వస్తున్నాయి. ఫస్ట్ ఆరోపణ చేసింది టీఆర్ఎస్ వాళ్ళు చేశారు. ఆరోపణ చేసినప్పుడు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉత్తరాలు రాయడం జరిగింది. మరి ఏంది, ఎంత ఉంది బొగ్గు, పరిస్థితులు ఏంది, మాయమైందా, ఏం జరిగిందని దాని మీద కాదు. రామరెడ్డి గారు మీరు మొదట్లో ఒక మాట మాట్లాడారు, మేము చెప్పాము ఆ విషయాన్ని. వెబ్సైట్ లో ఈ అంశాలు ఏవి పొందుపరచట్లేదు, ఏవి కూడా డిస్ప్లే చేయట్లేదు, ఎన్ని నిల్వలు ఉన్నాయి, ఎక్కడికి ఆ కోల్ వెళ్తోంది, సో ఎంత ఉత్పత్తి జరుగుతోంది, ప్రతిదీ కూడా వెబ్సైట్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవందరూ కూడా వెబ్సైట్ లో చూడొచ్చు. సో అటువంటి పరిస్థితులు లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఎందుకు ఈ అంశం ఇప్పుడు హరీష్ రావు గారు లేదంటే ప్రతిపక్ష పార్టీలో బయటకు తీసుకొచ్చిన తర్వాత ఈ అంశంపై మాట్లాడుతున్నారు, కానీ నిరంతరం నిఘా అనేది ఉండదా? అండ్ ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. ప్రతి వారం బొగ్గు గనులకు సంబంధించి డైరెక్ట్ గా ప్రధానితో మాట్లాడతాం, ప్రతి బుధవారం దేశంలోని గనుల గురించి చర్చ జరుగుతుంది అని చెబుతున్న కిషన్ రెడ్డి తన సొంత రాష్ట్రంలో సిరుల గనిగా పేరున్న సింగరేణి చుట్టూ ఇన్ని వివాదాలు నెలకొంటూ ఉంటే ఈ వివాదాలను ఎందుకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేకపోతున్నారు? సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, కేంద్రం డైరెక్ట్ ఆధున బొగ్గు గనుల విషయాలు ఎప్పటికప్పుడు బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి ఉంటాయి. దీని మీద ఈ మధ్య కాలంలో వచ్చింది న్యూస్, కరెక్ట్ గా మనకు ఎగ్జాక్ట్ డేటు నెట్ లో కూడా రావట్లేదు, ఎప్పటి నుంచి వీళ్ళు డాటా ఆన్లైన్ లో పెట్టడం మానేశారు అనేది. ఈ మధ్య కాలం ఒక అధికారి చెప్పారు, అధికారి పేరు లేదు చెప్పడం, నెట్ లో చూస్తే ఒక అధికారి పేరు రావట్లేదు, కానీ సింగరేణి సంస్థ మాత్రం నెట్ లో కరెంటు బొగ్గు స్టాక్ గురించి పెట్టడం మానేసింది అని తెలిసింది. ఆరోపణలు వచ్చినాయి. వెంటనే కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది. దాని నుంచి ఏం లేదు అది లేదు అని చెప్తున్నారు తప్ప స్పెసిఫిక్ ఉత్తరం అధికారుల నుంచి, స్పెసిఫిక్ సమాధానం అధికారుల నుంచి రావడం లేదు. అది ఉన్నదో లేదో సమస్య ఏందో అనేది ఒక గందరగోళంగా ఉంది. మేము రాజకీయంగా పచ్చబద్దాలు ఎట్లా మాట్లాడడం, కానీ అనుమానాలకు తావులు వస్తున్నాయి. దాని మీద సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత, స్పెసిఫిక్ సమాధానాలు విత్ డేటా ఇవ్వాల్సిన బాధ్యత సింగరేణి సంస్థకు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఇచ్చిన ఎవరిచ్చినా స్పెసిఫిక్ డేటా ఇవ్వాలి. నీకు వేగ సమాధానాలు ఇవ్వకూడదు. వేగ సమాధానాలు ఇస్తే అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. దేశంలో రెండవ సంవత్సరం వరుసగా 1 బిలియన్ టన్నుల ఉత్పత్తి ఈ సంవత్సరం కూడా, అంటే 2025-26 మార్చి 20 నాటికే ఉత్పత్తి జరిగింది. సెకండ్ టైం. అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో బొగ్గు కుంభకోణాలు, తెల్లకాగితం మీద బొగ్గు గనుల అలాట్మెంట్, బొగ్గు ఉత్పత్తి కుంచుకుపోవడం, తర్వాత విద్యుత్ సంక్షేమం అవన్నీ ఉండే. ఇప్పుడు దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్తు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దేశంలో 71 రామరెడ్డి గారు టైం ఇస్తా. రామరెడ్డి గారు మీకు టైం ఇస్తా. నరసింహగౌడ్ గారు, ఏంటి ప్రభుత్వంపై ఇన్ని ఆరోపణలు వస్తుంటే ఎక్కడా రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు, కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఎందుకు ఇంత భయం ఎందుకు అని హరీష్ రావు సూటిగా ప్రశ్నిస్తున్నారు. సో బొగ్గు నిల్వలు అక్కడే ఉంటే సింగరేణిలోకి వెళ్ళి మేము చూడటానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి అంత భయం అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. సో ఎందుకు సింగరేణి చుట్టూ వివాదాలే కొనసాగుతున్నాయి? మీ ముఖ్యమంత్రి ఏమో అధికారంలోకి రాకముందు సింగరేణికి చాలా సార్లు విజిట్ చేశారు. నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, సింగరేణిని మనం కాపాడుకోవాలి, కార్మికుల హక్కులకు సంబంధించి కానీ, సింగరేణికి సంబంధించి కానీ, సింగరేణి భవితవ్యాన్ని కానీ ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింగరేణిపై పూర్తిగా దృష్టి సారిస్తామన్న ముఖ్యమంత్రి, సో అవినీతి ఆరోపణలు గుప్పమన్న తర్వాత కూడా ఎందుకు దృష్టి సారించట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏం ఆన్సర్ చేస్తారు? వాయిస్ క్లియర్ ఉందా అండి? యా ప్లీజ్ కంటిన్యూ. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు లెటర్ రాసింది కానీ, హరీష్ రావు గారు అబద్ధాలు చెప్పింది కానీ, ఇదంతా డైవర్షన్ కొరకు మాత్రమే వీళ్ళు ఉపయోగిస్తున్నారు. నేను ఈ మాట ఎందుకు అంటున్నంటే, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి వారం ప్రధానమంత్రితోటి మాట్లాడితే స్టాకు తెలియదా, ఏం జరుగుతుందో తెలియదా అండి? వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారణ జరపమని ఒక లెటర్ రాసి మీడియాలో చర్చ చేసి ఇప్పుడు జరిగినటువంటి తప్పుల అన్నిటి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను సూటిగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాండి.
25 మే 2006 వరకు 2.91 మిలియన్ టన్నుల బొగ్గు ఉంది. రెండో కీలకమైన విషయం ఏంటంటే 15 రోజులకు సంబంధించి నిల్వలు ఉంటాయి. 15 రోజులకు సరఫరాకు సంబంధించి 30 లక్షల టన్నుల నిల్వ ప్రతిసారి ఉంటది. అంతే తప్ప సపరేట్ గా దీనికాడ స్టాక్ చేసి అమ్ముకునేది ఏముండదు. ఎట్ ద సేమ్ టైం తీసిన ప్రతి కేజీ ప్రతి టన్ను బొగ్గు కూడా అక్కడ లిస్ట్ ఉంటుంది, అక్కడ ఎంటర్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళింది అనేది ఎంటర్ అవుతుంది. నేను అంటున్నా 2014 నుండి ప్రతిసారి కూడా 50 లక్షలు 70 లక్షల టన్నుల స్టాక్ పెట్టిన వాళ్ళు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేది ఏదో పుకిటి పురాణాలు కాదు. 25 మే 2006 వరకు 2.91 అంటే 29 లక్షల టన్నులు మాత్రమే ఉన్నది. 30 లక్షల టన్నులు మినిమం ఉండాలి. ఇది కూడా తెలుసుకున్నటువంటి కిషన్ రెడ్డి గారు ఆయన మీద ఆరోపణలు వచ్చే వరకు ఏం పని చేస్తలేడని కాదు. నర్సయ్య గౌడ్ గారు మీరు చెప్తున్నట్టుగా ఎక్కడైనా డైవర్షన్ పాలిటిక్స్ అనేది ప్రతిపక్షాల నుంచి వినిపించాల్సిన విమర్శ. కానీ మీరు ఫస్ట్ మాట్లాడటమే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయి అన్నారు. సో ఏంటి, ప్రతిపక్షాలే ప్రభుత్వంపై డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపాయా? ఎందుకు లేపాయి? ఒక అంశం. రెండో అంశం, అసలు ఈ కోల్ మాఫియాను నడిపిస్తుందే ప్రభుత్వంలోని పెద్దలు. గతంలో కూడా మీకు వివాదాలు చుట్టుముట్టాయి. మీరు వేసిన టెండర్లను కూడా వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అక్కడ ఏదో జరుగుతుంటేనే కదా వెనక్కు తీసుకుంది. ఇప్పుడు కూడా ఈ అంశంలో కూడా బొగ్గు మిస్ అయింది అనేది ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా వినిపిస్తున్న విమర్శ. ఏం ఆన్సర్ చేస్తారు? అసలు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వస్తుంది అన్నది మొదటిది. సింగరేణిని స్కామ్ గా మార్చారు. ఆ మాఫియా ఏదైతే ఉందో ఆ మాఫియాకు ప్రస్తుత ప్రభుత్వమే అండదండలు అందిస్తోంది, నిబంధనలు కూడా మార్చుతున్నారు అనేది వినిపిస్తున్న విమర్శ. ఈ రెండింటికి ఏం ఆన్సర్ చేస్తారు మీరు? ఫస్ట్ వీళ్ళు విమర్శలు చేసినప్పుడు హరీష్ రావు గారు విమర్శ చేసిండు 40 లక్షల టన్నుల బొగ్గు ఉంది మాయమైంది అని. అండ్ వాట్ బేసిస్ ఈస్ మేకింగ్ అలిగేషన్స్ ఆన్ ద గవర్నమెంట్? మీ దగ్గర ఏం ఆధారం ఉందండి? నేను అంటున్నా నా దగ్గర ఆధారం ఉంది, మా అందరికి సర్క్యులేట్ అయితే అధికార ప్రతినిధులందరికీ. మీ దగ్గర ఆధారం ఉంది కదా, 40 లక్షల టన్నుల బొగ్గు అక్కడ ఉందని చెప్పి మరి చూపించే ప్రయత్నం చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు చెప్పట్లేదు ప్రభుత్వం? నేనేమంటున్నా సార్, 2.91 మిలియన్ టన్స్, ఇది 25/5/2026. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. మీరు అబద్ధం ఒట్టేనే బట్టగాల్చి మీదేసి 40 లక్షల టన్నులు ఉన్నది అది మాయమైందంటే అనుకుంటారు రాష్ట్ర ప్రజలు ఏమన్నా? అది బొగ్గు గనుల శాఖ మంత్రికి బొగ్గు ఎక్కడ ఉన్నదో తెలియదా? అంటే నేను ఎందుకు డైవర్ట్ అంటే నటరాజన్ గారి అది అనవసరంగా వాళ్ళని రిజెక్ట్ చేసిన అనేది ఒకటి. కిషన్ రెడ్డి గారు దానికన్నా ముందు నుంచే నలుగుతుంది ఈ విషయం. నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు ముందు నుంచే బొగ్గు కుంభకోణం చుట్టూ వివాదాలు, బొగ్గు స్కామ్ చుట్టూ రాజకీయం నడుస్తుంది. సార్ నేను ఏమంటున్నా, హరీష్ రావు గారు చెప్పిన అబద్ధానికి ఆధారం ఏందో వారు ఇప్పటికీ చెప్పలేదు. నేను రెగ్యులర్ గా ఫాలో అవుతాం కదా. నేను ఏమంటున్నా, హరీష్ రావు గారు వేగ్గా ప్రతిపక్షం ఆరోపణ చేసింది. ప్రతిపక్షం ఆరోపణ చేసినప్పుడు ఆ బొగ్గు అక్కడే ఉంటే సింగరేణిలోకి వాళ్ళు ఎలా చేస్తే వచ్చి చూసి వెళ్తారు కదా, అప్పుడు తేలిపోతుంది కదా. ఇదిగో 40 లక్షల టన్నుల బొగ్గు అక్కడే ఉంది, ఎందుకు ఈ విమర్శలు చూపిస్తున్నారు కదా? నేనేమంటున్నా, లేని అబద్ధాన్ని క్రియేట్ చేసి మేమేదో రాజకీయ లబ్ధి పొందుతామంటే మేమన్నా పిచ్చోళ్ళమండి? నీ ప్రాజెక్టు దగ్గరికి కనీసం కెమెరా కూడా పోనీయలేదు కదా, ఒక్కరిని పోనీయలేదు కదా, కూలిపోయేదాకా పోనీయలేదు కదా. అంటే నువ్వు చేస్తే ఒకటి, మేము చేస్తే ఒకటి అండి. అక్కడ తప్పే జరగలేదు. 100% పక్కా చెప్తున్నా, తప్పు జరగలేదు. కానీ దీని కారణం ఒకటి ఏంటంటే, ఎవరికి అర్థం కాని విషయం బొగ్గు గనులలో ఏం జరుగుతుందో ప్రజలు తెలుసుకోలేరన్న ఒక ఆలోచనతోటి నాకెవరో చెప్పిండ్రు, ఆడ పనిచేసే మిత్రుడు చెప్పిండు 40 లక్షలు మాయం అంటే పిచ్చోడాన్ని. అరే ఎట్లా మాయమవుతుందని? ఎట్లా మాయమవుతుంది? ప్రతిసారి తీసిన ప్రతి టన్ను కూడా అక్కడ ఎంటర్ అవుతుంది. అక్కడ ఎంటర్ అయిన తర్వాతనే ఎంటర్ అయినప్పుడు వెబ్సైట్ ఎందుకు పనిచేయట్లేదు? టెక్నికల్ ఎర్రరా? సాల్వ్ చేయలేకపోతుందా? అవునండి, మీరు ప్రభుత్వంలో ఉండి ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు గనుల శాఖ మంత్రి ఏకంగా ఆయన లెటర్ రాస్తాడండి. అరే ఏమనుకోని రాస్తాడండి లెటర్? మీకు తెలియదా? మీకు ఎక్కడ స్టాక్ తెలియదా? ఎక్కడ ఎంత తీస్తున్నారో తెలియదా? తెలియకుండా ఏం మంత్రిత్వం చేస్తున్నామని మీరు ఎక్కడ వారం ప్రధానమంత్రితో ఏం మాట్లాడుతున్నారు? ఛాయ బిస్కెట్ అవుతురా? అంటే అసలు కిషన్ రెడ్డికి తన మంత్రిత్వ శాఖను నిర్వర్తించటమే సరిగా తెలియటం లేదంటారా? సింగరేణి గురించి మాట్లాడమంటే అది చెప్పకుండా కిషన్ రెడ్డి గారికి అవగాహన లేదు. ఆయన రాజకీయం చేయదలుచుకున్నాడు, డైవర్ట్ చేయదలుచుకున్నాడు, వారి మీద వచ్చిన ఆరోపణలు తప్పించుకోదలుచుకున్నాడు. వంశీ గారు స్పెసిఫిక్ ఆన్సర్ రావట్లేదు. నాకు స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉన్నాయి.
యా, చేసి యా. తీసుకెళ్తున్నది. యా, మీ యా, ఇస్తా దగ్గర ఇస్తా రామరెడ్డి గారు మీకే టైం ఇస్తా నర్సేగౌడ్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తా ప్లీజ్ వెయిట్ కంటిన్యూ చేద్దాం, అవసరమైతే డిబేట్ కంటిన్యూ చేద్దాం, ప్లీజ్ కోఆపరేట్. యాదగిరి గారు ఏంటి విమర్శలు చేస్తున్నారు, ఆ విమర్శలకు ఆధారాలు చూపించట్లేదు, డైవర్షన్ పాలిటిక్స్ కి బీఆర్ఎస్ తెరలేపుతుంది, బీఆర్ఎస్ తానా అంటే అవతల బీజేపీ తందానా అంటుంది, మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు వీళ్ళిద్దరూ తెరలేపుతున్నారనేది బీఆర్ఎస్ పైన బీజేపీ పైన వినిపిస్తున్న విమర్శ. ఏంటి మొత్తం సిగ్నల్స్ అన్ని బీజేపీ నుంచి వస్తున్నాయా మీకు? మ్యూట్ లో ఉన్నారు యాదగిరి గారు. యాదగిరి గారు అన్మ్యూట్ చేయండి. చెప్పండి సార్, క్వశ్చన్ అర్థమైందా మీకు? మళ్ళీ ఒకసారి చెప్పండి. హరీష్ రావు గారు ఏదంటే బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలన్నీ కూడా మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ఓర్వలేక డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఏ సిగ్నల్ వస్తే ఆ సిగ్నల్ ని బీఆర్ఎస్ పాటిస్తోంది, ఇది మీపై వినిపిస్తున్న విమర్శ. ఆధారాలు ఏవి చూపించండి, 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైనప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారం ఏదో చూపించండి అని చెప్పి కాంగ్రెస్ నుంచి ప్రశ్న. సరే, ఓకే. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు ఎవరితో కుమ్మక్కయింది అనేది తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు, మీలాంటి మీడియా సంస్థలు కూడా చూస్తున్నవి. ఎందుకంటే ఈ రోజు బొగ్గు 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉన్నదని చెప్పి అది ఇప్పుడు ఈ రోజు దాన్ని చూపి ఒకవేళ స్కామ్ జరిగింది అని ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తే మరి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గారు వారికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వం వారి చేతుల్లోనే ఉంది కదా, ఎంత మిగులు బొగ్గు ఉన్నదో దానికి ట్యాక్సీలు కూడా కట్టారు కదా ఈ ప్రభుత్వం నుంచి. మరి మేము స్కామ్ చేయలేదు, ఏం నష్టం జరుగుతలేదు, సింగరేణి నష్టాలలో లేదు లాభాలలో ఉందని చెప్పిన మీరే ఈరోజు చూపించవచ్చు కదా, పత్రికా ముఖంగా చూడవచ్చు, మీడియా ముఖంగా అందరికీ చూపించవచ్చు. మీ దగ్గర ఉన్న చూపించండి, అప్పుడు మా తప్పేదో మాకు కూడా తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది కదా. మీరు ఏదైతే లాభాలు సింగరేణి లాభాలు బాటలో నడుస్తున్నది, 40 లక్షల టన్నులు అదనంగా ఉన్నది, 16,000 కోట్ల రూపాయల టన్ను బొగ్గు నిల్వ ఉన్నది అని చెప్పేసి ఏదైతే వారు చెప్పారో అది చూపిమని చెప్పండి. బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది, బీజేపీ ఆరోపణ చేస్తుంది అంటే బీజేపీ డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు నడుస్తుంది కదండి. ఈ రోజు అసలు కవిత స్టేట్మెంట్ మీరు విన్నారా? యాదగిరి గారు కవిత స్టేట్మెంట్ మీరు విన్నారా? ఏమన్నది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే లెక్కల్లో తారుమారు కనిపిస్తోంది, బీఆర్ఎస్ హయాంలో అవకతవకలకు సంబంధించి ఏం మాట్లాడతారు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి ఒక గేమ్ ఆడుతున్నారు, ఒక రాజకీయ క్రీడ ఇది అని చెప్పి కవిత విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. కవిత విమర్శలకు ఏం ఆన్సర్ చేస్తారు? మీ హయాంలో కూడా లెక్కలు తారుమారయ్యా? కవిత గారు చెప్పే మాటలు మేము లెక్కలకే తీసుకోము, తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ గారి ఆడబిడ్డగా మేము గౌరవించినన్ని రోజులు గౌరవించినము, ఈ రోజు ఆమె ఏమి ఆశించి ఎవరి డైరెక్షన్ లో మాట్లాడుతుందో తెలంగాణ సమాజం మొత్తం చూస్తుందండి. ఎవరికి తెలంగాణ ప్రజలు మొత్తం తెలంగాణ బాపు కేసీఆర్ గారు 60 సంవత్సరాల తెలంగాణ కళను సాకారం చేసి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ తెలంగాణను భారతదేశంలోనే ఒక ఆదర్శ తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దితే ఈ రోజు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే ఈ రోజు కవిత గారు ప్రభుత్వానికి పూర్తిగా ప్రజలు వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతున్నారంటే అక్కడనే ఆమె చిత్తశుద్ధి ఎంతో అర్థమవుతుంది కదండి. ఈ రోజు బీజేపీ డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నాడు. ఈ రోజు మనం చూసలేమో నిన్న మొన్నటి నుంచి కవిత ఎవరి డైరెక్షన్ లో నడుస్తున్నారు? కవిత సరే రేవంత్ రెడ్డి బీజేపీ డైరెక్షన్ లో నడిస్తే కవిత చెప్తున్న మాటలు కవిత ఎవరి డైరెక్షన్ లో నడుస్తున్నారు? మరి మీరు చెప్పాలి, ప్రజలు గమనిస్తున్నారండి, ప్రజలు గమనిస్తున్నారు, మేము చెప్పవలసిన అవసరం లేదు. ఆమె ఇప్పుడు ఒక కన్న తండ్రి లాంటి ఈ ఇప్పుడు ఆమె తండ్రి మీదనే కాదు, ప్రతి తల్లి లాంటి పార్టీ, ఆ పార్టీలో ఆమె ఎదిగిన మొక్కలాగా ఉండి ఒక మహావృక్షం లాగా ఎదిగిన తర్వాత ఆమె ఎవరి డైరెక్షన్ లో కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోదాం, బీఆర్ఎస్ పార్టీ మీద ఏదో రకమైన ఆరోపణలు చేద్దాం అంటే తెలంగాణ సమాజం రేపు మీకు ఎక్కడ ఏం చేయాలనుకున్నా మీకు డిపాజిట్లు 10 ఓట్లు కూడా పడే పరిస్థితిలో లేవు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా మొన్ననే చెప్పిండు కదా, మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు జోడో నాతోటి కలిసి పనిచేయ అన్నట్టే, ఆ కలిసి పనిచేయడం వల్లనే మధ్యప్రదేశ్ లో
మీనాక్షి నటరాజన్ గారికి రాజ్యసభ రాకుండా చేసిండు. కాంగ్రెస్ బీజేపీ కలిసే ఇప్పుడు ఈ బొగ్గు మాయంకి సంబంధించి కానీ ఈ లెటర్లు రాయటం కానీ విచారణకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా కలిసే మాట్లాడుతున్నారంటారా? స్క్రిప్టా ఇదంతా? తప్పకుండా బీజేపీ డైరెక్షన్ లో, చంద్రబాబు గారి డైరెక్షన్ లోనో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నారు. అందులో కొందరు ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఉండొచ్చు కానీ వారు ఇప్పుడు నోరు మెదిపే పరిస్థితిలో లేరు. గలమెత్తే వారిని ఎక్కడ అనగదొక్కలో ఏ విధంగా బయటికి పంపాలి. ఆన్సర్ తీసుకుంటా, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకుంటా. రామరెడ్డి గారు ఏంటి మొత్తంగా రేవంత్ రెడ్డిని మీ చేతుల్లోకి తీసుకున్నారట? ఒక రకంగా గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఆ లెటర్ రాయటం వెనక కూడా భారతీయ జనతా పార్టీ పెద్దల హస్తం ఉంది. తెలంగాణలో రాజకీయం కోసమే ఈ లెటర్లు, ఈ విమర్శలు. ఒక బీఆర్ఎస్ఏ తెలంగాణపై చిత్తశుద్ధి ఉంది. బీఆర్ఎస్ఏ తెలంగాణ సింగరేణికి సంబంధించి కానీ తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కానీ పాటు పడుతుంది. ఇక కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండే ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారు అనేది వినిపిస్తున్న విమర్శ. సార్ నాది ఇంకొక నిమిషం, నేను మాట్లాడిన తర్వాత రామరెడ్డి గారు మాట్లాడాను. ఏంటి సబ్మిషన్ ఏంటి? నేను కంప్లీట్ చేయనియండి. ఇప్పుడు ఎందుకంటే దానికి చాలా రకాల ఉదాహరణలు ఉన్నాయి. గతంలో ఈ రోజు మధ్యప్రదేశ్ ఏదైతే రాజ్యసభ సభ్యుడిగా ఎంపికన్న ఆయన, గతంలో ఆయన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉండే ఆయన ఎవరు? తరుణ్ చుగ్ గారు. అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఉండే? బండి సంజయ్ గారు ఉండే. ఈ రోజు అప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఎవరు ఉండే? రేవంత్ రెడ్డి గారు ఉండే. వారు ఇప్పుడు ఆ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు. ఈ రోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు. మరి అదే ఆమెకు సంబంధించింది తప్పనే మాట్లాడతాం. బీజేపీకి రెండే అవకాశం ఉంటే మూడో సీటుకు ఇచ్చి గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి తరుణ్ చుగ్ గారి గెలుపు కోసము రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు వీళ్ళు మూకుమ్మడిగా వాళ్ళు ఏకమై అక్కడ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కాకుండా అర్థమైంది మీ కాన్సెప్ట్ అర్థమైంది. ప్లీజ్ సమయం ఇవ్వండి. తగ్గించను. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావడం కోసం కేంద్ర యాదగిరి గారు ప్లీజ్ కోఆపరేట్. రామరెడ్డి గారు మీ క్వశ్చన్ అర్థమైపోయింది, ఏం ఆన్సర్ చేస్తారు? సమయం చాలా తక్కువ ఉంది. అదే గాని టాపిక్ డైవర్షన్ లో పచ్చి అబద్ధాలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. ఒకటి, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ మెజార్టీ దగ్గర కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టి బీజేపీ రాజ్యసభ సీట్ గెలుచుకుంది. ఇప్పుడు రాజకీయం కాదు, మాకు తెలంగాణ బొగ్గు గనుల గురించి కావాలి, తెలంగాణ అంశం గురించి రండి. ఆ రాజకీయాలు తెలంగాణ బొగ్గు ఇంతకుముందు మీరు ఆయన రాజకీయ ఆరోపణలు వినిపించారు, దానికి చెప్పినా కానీ ఇప్పుడు తెలంగాణ బొగ్గు చెప్తా. సింగరేణిలో గత 10 ఏళ్ళు అంటే 14 నుంచి 24 వరకు 50 లక్షల టన్నులు ఎప్పుడు నిల్వ ఉండేది. ఇప్పుడు 26 లక్షల టన్నులే నిల్వ ఉంది. నేను అంకెలు చెప్తున్నా. అన్ని బొగ్గు గనులు కలిపి మొత్తం 30 లక్షల టన్నులు వర్షాకాలంలో వానలు ఎక్కువ పడి బొగ్గు తీయలేని పరిస్థితుల్లో షార్టేజ్లకు అవసరపడుతుంది. ఆ షార్టేజ్లకు అవసరపడే బొగ్గు లేదు. దానికి కేంద్ర ప్రభుత్వము సింగరేణి సంస్థకు వేరే శుభవార్త చెప్పింది. ఈ ఆర్జీ కోల్ మైన్స్, రామగుండం కోల్ మైన్స్ కు కొత్త పర్యావరణ అనుమతులు ఇచ్చింది. కొత్త 5 బొగ్గు గనులకు తవ్వుకునే అవకాశం ఇచ్చింది. ఏటా 2.10 లక్షల కోట్ల టన్నుల మెట్రిక్ బొగ్గు ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు 5 రోజుల కింద అవకాశం ఇచ్చింది. జెన్కో, తెలంగాణ జెన్కో చెప్తుంది ఏంటంటే మాకు ఇవ్వాల్సిన క్వాలిటీ బొగ్గు ఇవ్వట్లేదు సింగరేణి. తెలంగాణ జెన్కో చెప్తుంది. సింగరేణి సంస్థ దగ్గర ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో తెలంగాణలో. బొగ్గు చుట్టూ రాజకీయం, కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు వినిపిస్తున్నాయి. హరీష్ రావు చెప్తున్నట్టుగా అక్కడ బొగ్గు మాయమైంది, పెద్ద స్కామ్ జరిగిందని అయితే హరీష్ రావు చెప్తున్నారు. లేఖల విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు కిషన్ రెడ్డి కూడా లేఖ రాశారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా, లేదంటే కేంద్ర ప్రభుత్వమే దర్యాప్తు చేయబోతుందా? రానున్న రోజుల్లో సింగరేణి చుట్టూ ఈ రాజకీయం ఏ విధంగా నడుస్తుంది? సిరులగని సింగరేణి అని చెప్పుకుంటున్న సింగరేణి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందనేది వేచి చూద్దాం. సో చర్చలో పాల్గొన్న నర్సయ్య గౌడ్ గారికి, యాదగిరి గారికి, రామరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.